ఇక చూడురే, యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలి అంట. ధర్మకర్తల మండలి అంటే ఎన్నుకూరంట. మరి ఓలోళ్ళు ఎన్నుకూరు అనుకుంటురు, కళ్ళు బయర్లు కమ్మితే చెప్తే. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనల ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళని పక్కకు పెట్టిండు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళని పక్కకు పెట్టిండు. తెలంగాణ రాష్ట్రం కోసం లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళని పక్కకు పెట్టిండు. కనీసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా పక్కకు పెట్టి ఓలోళ్ళకి ఇచ్చిండు. అంటే రేవంత్ రెడ్డి గారు ఫార్మా కంపెనీ సీఎండీ లేడు, ఆయన పేరేం పేరు ఉండే మన్య సత్యనారాయణ రెడ్డి ఏమో యాదగిరిగుట్ట కంట ఇప్పుడు చైర్మన్ అయ్యిందట. మరి ధర్మకర్తలు ఓలోళ్ళు పెట్టి అనుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి ఉండు కదా, చిరంజీవి గారి భార్య సురేఖని పెట్టిండు. నాకు ఒక డౌటు, ఈ మెగాస్టార్ భార్యకు ఈ కనీసం తెలంగాణలో ఓటక్కన్నా ఉండొచ్చు, నా పాడైపోను, నాకైతే నమ్మకం తప్పని. మెగాస్టార్ భార్యని పెట్టిండు. ఆ తర్వాత తోలి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామిని పెట్టిండు. ఆ తర్వాత తోలి పెట్టిండు ఆయన మన దేవగౌడ ఏమో ఉండే కదా, మన మాజీ హోంశాఖ మంత్రి, ఆయన కొడుకుని పెట్టిండు. మళ్ళీ పోతే ఈ ఈశ్వరమ్మ మడిగలేము ఉంటే కదా, ఈశ్వరమ్మ వాళ్ళకి సంబంధించిన చుట్టాలను పెట్టిండు. దాదాపుగా ఎవరు పెట్టిండు ఈయనంటే మొత్తం పాత టీడీపీలను పెట్టిండు. అవునా రేవంత్ రెడ్డి గారు? మొత్తం పాత టీడీపీల మీద ప్రేమ బలవల్గా పోస్తున్నావు. నాకు తెలిసి అయితే నువ్వు దిగిపోయే లోపు కాంగ్రెస్ పార్టీని కథం పడతట్టే కొడుతుంది. ఈ తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన కుటుంబాలకి లోన్ పెడతా కాకపోయినా అది ఇంకా ఓయూలో కేఈలా లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు తెలంగాణ కోసం చాలా మంది ఉన్నారు, గంటలకే లోగల్ని పెడతా కాకపోయినా అది. కనీసం నీ కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పెట్టినా కానీ బాగుండు కదా. కేసీఆర్ 10 సంవత్సరాలు అవినీతి అక్రమాలు చేస్తుండని బయట పెట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, గాలను పెట్టిన అయిపోవు కదా. గీలందరినీ కాదని రాజకీయ నాయకులని, ఫార్మా కంపెనీలని, మళ్ళీ పోతే సినిమా యాక్టర్లని గీలను తీసుకొచ్చి గంటలు పెడితే ఎట్లా పాడైతే రేపనాడు గీలే వేస్తున్నా ఓట్లు పాడాయి నీకు.